జిల్లా పిఠాపురం సెజ్లో సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వ్యాన్ కలకలం సృష్టిస్తోంది. విశాఖ పోర్టులో భారీగా సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన డ్రగ్స్ పట్టుబడ్డాయి. అప్పటి నుంచి సిబిఐ ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. అయితే ఇక్కడ 4 రోజులుగా నిలిపివేసిన వ్యానులో కంపెనీకి సంబంధించిన ఫైల్స్, మదర్ బోర్డులు, హార్డ్ డిస్కులు ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు కూడా సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకోకపోవడం విశేషం. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, ఈ వ్యాన్ మీద డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూస్తుంటే గత 3 రోజులుగా రాష్ట్రంలో సంచలనం రేపిస్తున్న సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి ప్రాంతపేటలో ఉన్న గోడౌన్ వద్ద ఈ విషయం అయితే బయటపడింది. మొన్న రాత్రి సిబిఐ అధికారులు లోపలికి వచ్చే ముందు వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఒక బస్సులో ఒక ఫైల్స్ తో కూడిన కాటన్ క్యాటరింగ్ మొత్తం బాక్స్ తో కూడిన ఒక బస్సు అయితే బయటకు వెళ్ళింది. ఊరి చివరికి వెళ్ళిపోయిన తర్వాత అజ్ఞాత ప్రాంతంలో బస్సు విడిచిపెట్టి వెళ్తారు. డ్రైవర్ యొక్క బస్సు తాళం వెళ్తారు. దాంట్లో మాత్రం పెద్ద పెద్ద కాటన్ బాక్స్ అయితే ఉన్నాయి. మొత్తం స్టీల్ బాక్స్ ఉన్నాయి. దాంట్లో ఫైల్స్ ఉన్నాయి, షెడ్యూల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అయితే ఇప్పుడు దాకా సిబిఐ అధికారులు కానీ అటు యాజమాన్యం కానీ పడుచుకుని అయితే సిబిఐ అధికారులు లోపలికి వచ్చిన తరుణంలో ముందుగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దీన్ని తీసుకెళ్లి బస్సులో మొత్తం ట్యాక్ చేసిన తర్వాత ఒక అజ్ఞాత ప్రాంతం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే గ్రామస్తులు గుర్తించి విషయాన్ని ఎదురు తీసుకొచ్చారు. దాంట్లో ఏమున్నాయి అంటే ఈ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు మొత్తం కూడా సిబిఐ గత 3 రోజులుగా కూడా సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలో దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. లోపల ఉన్న అధికారులను ప్రశ్నిస్తూనే ఉంది. లోపల ఉన్న ఫైల్స్ కూడా అన్నింటి పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం చూస్తే ఆ బస్సులో ఏమున్నాయనేది సందిగ్ధంగా ఉంది. అంటే ఇప్పటికైనా మాత్రం సిబిఐ అధికారులు ఆ బస్సు సీజ్ చేసి ఆ ఫైల్స్ స్వాధీనం చేసుకుంటే మరిన్ని విషయాలు కంపెనీకి సంబంధించి ఈ డ్రగ్స్ సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడే అవకాశం అని చెప్పి కొంతమంది ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమైనా కానీ ప్రస్తుతానికి మాత్రం ఇంకా బస్సు మాత్రం అజ్ఞాత అలాగే ఉంది. దాన్ని మాత్రం సిబిఐ అధికారులు ఇంకా ఎవరు గుర్తించలేదు. గ్రామస్తులు కావచ్చు, ఇతర ప్రాంతాలు గుర్తించిన తర్వాత దీన్ని మీడియాలో ప్రచారం చేసిన తర్వాత పోలీసులు దాని మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు ఇమీడియట్ గా వెళ్ళి బస్సులు సీజ్ చేసి స్థానిక పోలీసు స్టేషన్ తీసుకెళ్తారా లేకపోతే సిబిఐ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుంటారా అనే విషయం సందిగ్ధంగా ఉంది. మొత్తంలో చూసుకుంటే ఈ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు గత 5 సంవత్సరాలుగా ఈ కంపెనీ ఇక్కడ జోరుగా రన్ అవుతుంది. 5 సంవత్సరాల మధ్య ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటనే విషయం ఇప్పుడు దాకా బయటపడలేదు. ప్రస్తుతం సిబిఐ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ కంపెనీలో ఇప్పుడు దాకా ఏం జరిగింది, ఆ ఫైల్స్ లో ఏమున్నాయి, దాంట్లో ఫైల్స్ లో మాత్రం సీడీలు ఉన్నాయా లేకపోతే ఇంకా ఏదైనా ప్రొడక్ట్స్ కానీ డ్రగ్స్ కానీ ఏమైనా ఉన్నాయనే విషయం సందేహంగా దీని ప్రస్తుతానికి మాత్రం ఆ బస్సు అక్కడ ఉంది. ఈ విషయాన్ని గుర్తింటే మరి కాసేపట్లో సిబిఐ అధికారులు ఆ బస్సులో క్యాష్ చేసి దాంట్లో ఉన్న వస్తువులు కావచ్చు, ఫైల్స్ కావచ్చు, కాటన్ బాక్స్ కావచ్చు, వీటిని కాటన్ చేసిన అవకాశం ఉంటుంది. అయితే సిబిఐ అధికారులు దీంట్లో డ్రగ్స్ దొరికినప్పటి నుంచి కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఇటు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. కానీ ఇప్పటికీ కూడా హార్డ్ డిస్కులు, మదర్ బోర్డులు ఇవేవి కూడా స్వాధీనం చేసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి సంబంధించి చూసుకుంటే మొత్తం సిబిఐ అధికారులు గత 3 రోజులుగా సంధ్య ఆక్వా ఇండస్ట్రీస్ లో లోపల దర్యాప్తు జరుపుతున్నారు. రకరకాల సభ్యులు నేల స్థాయి నుంచి కింద వాచ్మెన్ దగ్గర కూడా ఎవరిని బయటకు వెళ్ళించే పరచలేదు. ఈ నేపథ్యంలో ముందు సిబిఐ అధికారులు మొదటి బృందం 7 సభ్యులతో కూడా బృందం ఆక్వా కంపెనీ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఒక బస్సు ఉండే కూడా ఫైల్స్ తో కూడిన ఒక డ్రైవర్ అయితే కేవలం ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజ్ చూశారు. ఆ బస్సును తీసుకొచ్చి ఊరి చివర ఎక్కడ కొంచెం నిర్మానుష్యమైన ప్రాంతంలో విడిచిపెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు. అయితే ఇదంతా కూడా బస్సులో ఉన్న ఫైల్స్ కావచ్చు, సీరియల్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే స్వాధీనం చేసుకోలేదు.